హాయ్ వ్యూయర్స్, ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి కర్రీ చూపించబోతున్నానండి. అదే ఆలు మటన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఆలు మటన్ కర్రీ చేయడానికి ముందుగా పాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, అది ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. నేను ఇక్కడ 600 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. సో ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో అవి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, లైట్ పింక్ వచ్చే వరకు. ఆనియన్ వేగగానే ముందుగా పసుపు, ఉప్పు వేసుకొని ఒక్కసారి తిప్పుకొని దాంట్లో మటన్ యాడ్ చేసుకుందాం. సో శుభ్రంగా మటన్ 2 టైమ్స్ కడిగానండి. మటన్ యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి. దీంట్లోనే 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మటన్కి పట్టించండి. అల్లం వెల్లుల్లి బాగా కలిసిపోయిన తర్వాత దీని మీద మూత పెట్టుకోండి. మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఎగిరిపోయే వరకు ఈ మూత పెట్టుకోవాలి. దగ్గర సిమ్లో 10 మినిట్స్ పడుతుంది. మటన్లో వాటర్ అయితే అంతా ఎగిరిపోవచ్చిందండి. ఇప్పుడు దీంట్లో మనం 2 పెద్ద టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం. ముక్కలకు పట్టేటట్టు కారం, ధనియా పౌడర్ బాగా తిప్పుకోండి. ఇప్పుడు ఉప్పు కారం ఒకసారి బాగా చెక్ చేసుకోండి, సరిపడా వేసుకున్నారో లేదో. ఇప్పుడు మనం ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ రానిచ్చి కట్టేసేయండి. కుక్కర్ స్టీమ్ అయితే దిగిపోయిందండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని చూద్దాము. ఓకే, అయిపోయిందండి. దీంట్లో మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఆలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మొత్తం కర్రీ మళ్ళీ ఒకసారి మనం ఒక స్టీమ్ రానిద్దామండి. ఆలు కూడా ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఒక స్టీమ్ రానిద్దాం. సో మూత ఓపెన్ చేశానండి. కర్రీ, బంగాళదుంప 2 ఉడికిపోయినాయి మొత్తం, మటన్ బంగాళదుంప కూడా. ఇప్పుడు కొద్దిగా చిక్కపడినిద్దాము. ఈలోపు మనం దాంట్లో గరం మసాలా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి గ్రేవీ కొంచెం చిక్కపడగానే ఆఫ్ చేసేసుకుందాం. సో కర్రీ అయితే ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకుందాం. సో ఎంతో రుచికరమైన మన ఆలు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో వేడివేడిగా భోజనం చేసేద్దాం రండి.